ఉంది. అందుకు అమ్మవారి గురించి చెప్పేటప్పుడు ఇదం పరిచయం కాదు కదా, ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. అందుకే రెండు శ్లోకముల తాత్పర్యంలో మనం తెలుసుకోవాల్సింది, అమ్మవారు అనగా ఒకానొక స్త్రీమూర్తి, ఒక స్త్రీ దేవత అనే భావం మనం ముందు తీసివేయాల్సిన విషయం. ఆవిడెవరయ్యా అంటే బ్రహ్మానంద రూపిణి. అది ఇక్కడ ఆ బ్రహ్మానందము అన్నప్పుడు బ్రహ్మము ప్రతిపాదన పరమశివ, అదే జ్ఞానము. అక్కడ ఆనందము, అది పరమశివ దృగ్మాత్ర విషయ. ఇక వేదములు ఎన్నైనా వాక్కులే కనుక వాక్కులకు దొరకదంటే వేదవాక్కులతో సహా, వాక్కులన్నింటిలో గొప్ప వేదవాక్కులు. ఆ వేదములకే అందని తల్లి. ఈ మాట ఆ మహానుభావుడు భవానీ భుజంగ ప్రయాతనలో ఎలా చెప్పారో చూడండి. శృతీనామగమ్యే సదా రాగమగ్నే మహిమ్నో న జానంతి పారం తవాథ స్తుతిం కర్తుమిచ్ఛామి తే త్వం భవానీ క్షమస్వైమవంబ ప్రముగ్ధ కిలాహం. ఇక్కడ ఈ శ్లోకానికి ఆ శ్లోకం కలిపితే మరింత అందంగా ఉందండి. అందుకు చెప్పుకుంటున్నాం. శృతీనామగమ్యే, అమ్మ నిన్ను స్తోత్రం చేయడానికి సిద్ధపడిపోయాను. కానీ ఇవన్నీ మనకేమనిపిస్తున్నాయంటే అలవాటైపోయిన మాటల్లో అనిపిస్తాయండి. అది కానీ రాసిన వాడికి మాత్రం అలా లేదు. అతను హృదయమార అంటాడు. మనం చూడండి, ఏ దండకం చదివినా చివరికి కొన్ని మాటలు వస్తాయి. నిన్నెంత నేనెంత వాడని, నిన్ను నుతింప నేనెంత వాడని. ఇది ఒక అలవాటైపోయింది మనకి. నిజంగా అంతా స్తోత్రం చేసి నేను పొగడ్డానికి నేనంతటి వాడిని అని ఒక అలవాటైపోయింది మనకి. కానీ నిజానికి ఆ భావం అన్నవాడు ఏ హృదయంతో అని ఉంటాడు. ఒక్కసారి వేదాలకు కూడా దొరకని తల్లివమ్మ అంటే నేను స్తుతించగలనా, నేను భావించగలనా, నేను అంతటి వాడిని తల్లి అనేటటువంటి ఒకానొక సమర్పణాభావం, ఆ వినయభావం, అహంకార రాహిత్యం రావాలి. అందుకే భగవద్విషయంకి వచ్చేటప్పటికి అహంకారం చెల్లదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మొదటి రెండు శ్లోకాల్లో అహంకారాన్ని కడిగేశారండి. మనం పూజకెళ్ళే ముందు స్నానం చేసి శుభ్రంగా స్నానం చేసి మంచి మడికట్టు కట్టుకుంటాం, అంతే కదా. దానికంటే ముందు కడుక్కోవాల్సింది ఏంటంటే అహంకారం. దాన్ని బాగా కడిగేసుకోవాలి. అహంకారం బాగా కడిగేసుకుని భగవంతుడి ముందు కూర్చున్నాం అనుకోండి, అహంకారం కడిగితే కానీ అర్పణ రాదు. అది కూడా వచ్చింది ఇక్కడ. అందుకు మొదటి రెండు శ్లోకాల్లో అహంకారం కడగడం కనబడుతుంది. ఈ అహంకారం కడగడంలోనే అమ్మంటే ఏమిటో చూపిస్తున్నాడు రెండు ఇక్కడ. అందుకు అమ్మ అన్ని తలకాయలు ఉన్నవాళ్ళు వాళ్ళు స్తుతించలేరు. పోనీ వేదాల సాయంతో ఏదో కుస్తీ పడదామంటే వేదాలకు నువ్వు గోచరించవు. ఆఖరికి పరమశివునికి మాత్రమే తెలిసిన నీ సౌందర్యాన్ని నేనెలా వర్ణించగలను తల్లి అని. ఇక్కడ సౌందర్యాన్ని ఎందుకు వర్ణించాలి, అదొక ప్రశ్న కదా. పరమశివుని మాత్రమే తెలిసిన సౌందర్యాన్ని మనం ఎందుకు వర్ణించాలి అంటే, అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించుట అంటే ధ్యానించుట, భావించుట, స్తుతించుట. ఈ మూడు చేయడం వల్ల మన మనస్సు వాక్కు శుద్ధమై మనం తరించుతాం. కానీ ఇది పూర్తిగా వర్ణించగలమా సౌందర్యాన్ని? ఆయనకు మాత్రమే తెలుసు. అది కూడా వచ్చింది ఇక్కడ. అందుకు ఆయనకు మాత్రమే తెలిసిన ఆ సౌందర్యాన్ని నన్ను నేను తరింపజేసుకోవడానికి స్తుతించి తలుచుకున్నా. కానీ నాకేం అర్హత ఉందమ్మా? నాకున్న ఎటువంటి అనర్హుణ్ణంటే సదా రాగమగ్ని, నేను ఎల్లవేళలా రాగమగ్నుణ్ణి. గొప్ప మాట వేశారు. రాగం అంటే అటాచ్మెంట్ అండి. ఎప్పుడు ఏదో ఒక దానితో ప్రీతిభావం, విషయములయందు ప్రీతి కలిగి ఉండుట, ఇదే రాగం అంటే. సదా రాగమగ్నే మహిమ్నో నజానాతి పారం. అమ్మా నీ యొక్క మహిమని నేను తెలుసుకోలేను. మహిమ్న పారంతే పరమ విదుషో, అదే మాట. మహిమ్నో నజానంతి పారం తవ, నీ యొక్క మహిమని పరిపూర్ణంగా తెలుసుకోలేను. అలాంటి వాడిని నేను స్తుతింకర్తుమిచ్ఛామి తే త్వం భవాని, నిన్ను స్తోత్రం చేయడానికి సిద్ధమైపోతున్నానమ్మా. ఏమైనా బాగుందా ఇది చెప్పు. క్షమస్వైమవంబ ప్రముగ్ధ కిలా, పరమమూర్ఖుణ్ణైన నన్ను క్షమించు తల్లి. అది అక్కడ చూపించారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా వేదాలకు దొరకని తల్లి, అన్ని తలకాయల వాళ్ళ స్తోత్రాలు చేసినా సరిపోనిది అయినటువంటి పరమశివ దృగ్మాత్రమైన విషయాన్ని నేను ఇప్పుడు వర్ణించబోతున్నాను అన్నారు ఇక్కడ. వర్ణన కందన తల్లిని వర్ణించబోతున్నాం, కొలత కందన తల్లిని కొలుచుకోబోతున్నాం, జన్మని చరితార్థం చేసుకోబోతున్నాం. అది ఈ రెండు శ్లోకములు ఉపోద్ఘాతంలో శంకరులు చేసినది. అమ్మవారంటే ఏమిటో ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన చేయడంలోనే అమ్మపై మన భావం ఎంత ఉదాత్తానికి వెళ్ళిపోయిందో ఒక్కసారి. సామాన్యం కాదు ఈ తల్లి. నా ఎదురుగా కూర్చున్న ఒకానొక విగ్రహం కాదు. నా కుంకుమ ఎప్పుడు పడుతుందా పాదాల మీద ఎదురు చూసే తల్లి కాదు ఆవిడ. ఆ తత్వము, ఆవిడ తత్వస్వరూపాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మన హృదయంలో ప్రతిష్ఠ చేస్తున్నారు. అమ్మవారి యొక్క స్వరూప వర్ణన. ఎందుకంటే దేవతా రూపాన్ని హృదయమారా ధ్యానించడం అనేది ఉపాసనలో భాగం. అది బాగా హృదయానికి పడితేనే చిత్తశుద్ధి అవుతుంది. హృదయంలో అటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని నిలుపుకోవాలి. అందుకే ఆనందలహరిలో అమ్మవారి యొక్క భవ్యమైనటువంటి రూపం హృదయంలో నిలిచిపోతుందండి. అలా వర్ణిస్తారు అమ్మవారిని.